ఎప్పుడో 600 పైచిలుకు సంవత్సరాల నాడు ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆయన ఇష్టంగా రాసుకుని రాగిరేకుల మీద వాటిని భద్రపరిచి ఒక రాగాన్ని కూడా దానికి ఏర్పరిచి ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క రాగాన్ని ఆ రోజుల్లో ఆ కాలంలో ప్రఖ్యాతి చెందినటువంటి రాగాలని వారు నిక్షిప్తం చేయటం 600 సంవత్సరాల పాటు వాటికి ఉనికే లేకపోవడం ఆ తర్వాత తిరుమల శ్రీనివాసుడు సంకల్పించినట్లుగా అవన్నీ ఆ ప్రాజెక్టును ఒకటి ఏర్పాటు చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ప్రాజెక్టు ద్వారా ఈ కీర్తనలకి ప్రాణం పోయాలనుకోవడం గొప్ప సత్సంకల్పం తప్ప భగవత్ సంకల్పం తప్ప వేరు కాదు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కీర్తనలను దొరికిన వాటినన్నిటినీ కూడా ఉద్దండులైన సంగీత విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఇట్లాంటి ఉద్దండులైనటువంటి సంగీత విద్వాంసుల ద్వారా బాణీలు కట్టించి ప్రపంచానికి పరిచయం చేసి అనేక మంది గాయకులు గాయనీమణుల ద్వారా ఆ కీర్తనలన్నీ ప్రచారంలోకి తీసుకురావడం ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పించినట్లుగానే అంత సవ్యంగా జరిగి ఇప్పటిదాకా కూడా ఆ కీర్తనలన్నీ మిగుల ప్రచారంలోకి వచ్చాయి. అలా రావడానికి కూడా చాలా మంది గాయకులు ప్రోత్సాహం ఇచ్చారు. అటువంటి గాయకుల్లో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మంగళంపల్లి వారు, మరి నేదునూరి కృష్ణమూర్తి గారు, పారుపల్లి రంగనాథ్ గారు, నాగేశ్వరరావు నాయుడు గారు, ప్రముఖ నేపథ్య గాయని సుశీలమ్మ, శైలజ గారు, అలాగే శోభారాజు గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు వీరందరూ కూడా వాటికి ప్రాణం పోసి ప్రజల్లోకి తీసుకెళ్లి ఈనాడు ఇంటింటా ప్రతి ఇంట అన్నమాచార్య కీర్తనలు అలా నాట్యం చేస్తున్నాయి అంటే అది భగవత్ సంకల్పం తప్ప మరొకటి కాదనే చెప్తాను నేను. అయితే ఇంతమంది గాయకులు వాణి జయరాం గారు కూడా పాడారు కొన్ని పాటలు, జానకి గారు పాడారు. ఇంతమంది గాయకులు గాయనీమణులు పాడినప్పటికీ గత 35 ఏళ్లుగా అంటే నా చిన్నతనం నుంచి ఎక్కువగా క్యాసెట్లలో వింటున్న పాటలు బాలకృష్ణ ప్రసాద్ గారివే ఎక్కువ వినిపిస్తూ ఉండేవి. మిగిలినవి విన్నప్పటికీ వీరు జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోయినటువంటి గాత్రం మరి బాలకృష్ణ ప్రసాద్ గారిది. ఆయన మృదు మధురమైన గాత్రం, ఒక్కొక్క స్వరం ఒక్కొక్క నోటు స్పష్టంగా ఏ పదం పలికినా ఏ స్వరం పలికినా ఆ గొంతులో అంత చక్కగా మనకి వినిపిస్తుంది. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఆయన పాట ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద గది, ఆ గదిలో మనం ధ్యానానికి కూర్చున్నాం, అగరబత్తి వెలిగించుకున్నాం, ఆయన పాటలు వింటున్నాం సన్న సౌండ్తో. అది ఊహించుకుంటే ఆ ఆధ్యాత్మిక పరిమళాలు, ఆ ఆ పవిత్రత, ఆ ఆ ఆనందం, ఒక తన్మయత్వం ఆయన గొంతులో నాకు వినిపిస్తుంది. అంత అద్భుతమైన గాత్రం వారి గాత్రం. అలాగే మృదు స్వభావి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చక్కగా మాట్లాడతారు. ఒకసారి ఏఆర్ ప్రోగ్రాం కని తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళినప్పుడు మా ప్రోగ్రాం చేసే ముందర వారును ఎన్సి శ్రీదేవి గారు, ప్రముఖ గాయని వారు కూడా, వారిద్దరూ కలిసి కచేరీ ఇవ్వటం జరిగింది అక్కడ. అదే స్టేజ్ మీద తర్వాత మేము కూడా పాడటం జరిగింది. ఆ సందర్భంగా వారిని చూసి నమస్కారం చేసుకుంటే చక్కగా ఆశీర్వదించారు, ఒక ముక్క మాట్లాడారు. అది అదే అదృష్టం మాకు దక్కింది. ఆ తర్వాత ఆయన వెలువరించిన ఎన్నో కీర్తనలు స్వయంగా 600-700 పైగా ఆయన స్వరపరిచి బయటికి తెచ్చినటువంటి కీర్తనలు చాలానే ఉన్నాయి. ఇక మరి ఆ తరం వాళ్ళుగా 75 వయసు అంటే పెద్ద ఆ, వెళ్ళిపోవాల్సిన వయసేం కాదు. కానీ మన దురదృష్టమో లేదా ఆయన అదృష్టమో ఏకాదశి ఘడియల్లో భగవత్ నేల మీద తిరుపతిలోనే కచేరీ చేసి వస్తూ అలా ఆయన తనువు చాలించడం అన్నది ఆయన భాగ్యము, మనకి బాధాకరం.